కూడా ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. అయితే నెల్లూరు జిల్లాలో ఏదైతే మదీనా వాచ్ కంపెనీ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళ కుమారులందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే షాదీ మందిర్లో కూడా ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. మెగా వైద్య శిబిరే కాదు, ఇక్కడ బ్లడ్ యూనిట్ కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మెడిసిన్ కానీ దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చైనా కూడా ఏమాత్రం వెనకాడకుండా వాళ్ళకు ఏదైతే మదీనా వాచ్ సంబంధించిన వాళ్ళ యజమాని ఉన్నారో వాళ్ళ కుమారులందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి సేవా తృప్తి ఉన్న వ్యక్తులైతే ఈ రోజు ఏదైతే ఈ పరిసర ప్రాంతాల్లో పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మెడిసిన్ కొనలేని పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళకి కూడా ఏదో మాత్రలు ఇచ్చాము అయిపోయేది కాకుండా వాళ్ళకి సమస్యలు కానీ వాళ్ళ సమస్యలు పూర్తిగా ఏ ఆపరేషన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తానికి కూడా ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పరిచారు. ఇక్కడ ఏదైతే మెగా వైద్య శిబిరానికి ఆర్గనైజర్ గా ఉన్న ఇంతియాజ్ గారు కూడా ఉన్నారు. సార్, మీరు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు? మీకు ఏమంటే ఇది మా నాన్నగారు స్వర్గీయ నాన్నగారు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ అండి. ప్రతి ఒక్కరికి మన తోచిన సహాయం చేయాలా, వచ్చిన డబ్బుల్లో మన ఆదాయంలో నుంచి ఎంత బాగా తీసేయమంటారు ఆయన, అది తీసి మనం చేస్తున్నామండి. అది ఆ దేవుడు ఇచ్చిన అవకాశం. ఇది ఏంటంటే ఈ మెగా వైద్య శిబిరంలో ఏమేమి ఇస్తున్నారు? ఇప్పుడు మనం ఐ క్యాంపు, ఐ టెస్టింగ్తో పాటు ఐ ఆపరేషన్ కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఐ ఆపరేషన్ కూడా చేస్తున్నామండి. అదేవిధంగా డెంటల్కి సమస్యలు అయితే కానీ, స్కిన్ అయితే కానీ, ఆర్థో ప్రతి ఒక్కరికి, ఈఎన్టీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డాక్టర్ల విభాగాలు చెప్పుకుంటా పోతే మొత్తం చెవికి అయితే కానీ దానికి ఆపరేషన్లు కూడా అయ్యే ఖర్చు కూడా మేము చేస్తున్నామండి. మెడిసిన్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. దాంతోపాటు ఎంతమంది వైద్యులు పాల్గొన్నారు? ఇప్పటివరకు 2000 చిల్లర వచ్చారండి మా పేషెంట్లు మార్నింగ్ నుంచి. దాంట్లో 550 వచ్చేసి ఐకి వచ్చారండి. దాంట్లో 230 ఆపరేషన్కి ఎలిజిబుల్ అయ్యారు. అబ్సల్యూట్లీగా వాళ్ళకి ఆపరేషన్ లెన్స్ అంతా ఫ్రీగా ఇచ్చు, దానికి అవసరం ఉన్న వాళ్ళకి అద్దాలు అయితే కానీ అవి కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ కొంతమంది స్థానిక నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. సార్, చెప్పండి సార్, ఇలాంటి మెగా వైద్య శిబిరం కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు కూడా ఇంతవరకు పెట్టిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఇంతియాజ్ భాయ్ గారు కూడా ఇక్కడ మెగా వైద్య శిబిరం పెట్టి ఏదో వైద్య శిబిరం పెట్టామో 4 మాత్రలు ఇచ్చామనే విధంగా కాకుండా వాళ్ళకి ఏదైతే అవసరమైన ఆపరేషన్లు కూడా సొంత నిధులతో కూడా నేనే ఖర్చు పెట్టి వాళ్ళు చేస్తాను అంటున్నారు. ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే మదీనా వాచ్ కంపెనీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60th యానివర్సరీకి ఒక స్లమ్ ఏరియా, బీపీఎల్ ఏరియాస్, ముఖ్యంగా ఉండే పేదవాళ్ళు ఉండే ఏరియాస్ ఇది ఇక్కడ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి ఈ షాదీ మంజిల్లో ఈ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ 1 or 2 డిపార్ట్మెంట్స్, ఆప్థమాలజీ, డర్మటాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, అలాగే డిఫరెంట్ మనకు స్పెషలిస్ట్లని ఇక్కడ పిలిచి వాళ్ళని ఫ్రీ ఆఫ్ ఓపీ చేయించి ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో ఆ ఎలిజిబుల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏమైనా సర్జరీగా ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వడం, ఇవన్నీ ఇక్కడ చేస్తున్నాము. రియలీ వాళ్ళ నాయన ఇచ్చిన స్ఫూర్తి ఇది. అలాగే దాన్ని అడుగుజాడల్లో మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇప్పుడున్న ఇంతియాజ్ గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మరొక్కసారి మన అందరి తరఫున, మైనారిటీస్ కమ్యూనిటీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. రియలీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మరి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళ సార్ చెప్పండి సార్, ఏదైతే మీరు ఇంతియాజ్ ఎమిటి కూడా చాలా ఇక్కడ ఆయన ఎమిటి కూడా తిరుగుతుంటారు, ఆయన ఎమిటి ఉంటారు అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు గురించి ఇంత వైద్య శిబిరం, ఇంత మెగా వైద్య శిబిరం పెట్టాలని ఆలోచన ఎలా వచ్చినట్టారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంతియాజ్ గారు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆయన ఆల్రెడీ లయన్స్ క్లబ్ లో గ్రేటర్స్ కమిటీ చైర్మన్ గా ఉంటూ ఆల్రెడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి పబ్లిక్ లో ఉండి సేవ చేయాలనే దృక్పథం ఎంతగానో ఉంది ఆయనకి. కరోనా టైంలో కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని కలెక్టర్ గారి చేతుల మీద కూడా ఆయనకి ప్రశంసా పత్రం అందుకోవటం జరిగింది. అదేవిధంగా మదీనా వాచ్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన నేను ఇంకా ఏదో చేయాలా, పబ్లిక్ లో ఏదో చేయాలా అని చెప్పేసి మెగా క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో 15 రోజుల నుంచి, దాదాపు 15 రోజుల నుంచి శ్రమించి వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ కలిసి బాగా శ్రమించి క్యాన్వాసింగ్ చేసి అన్ని చోట్ల కూడా ఆటోలు పెట్టి క్యాన్వాసింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా వచ్చేసి ఈరోజు మెగా క్యాంప్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. దాదాపు 18 మంది నైపుణ్యవంతులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ క్యాంప్ కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ కూడా
రెడ్ క్రాస్ వాళ్ళ సౌజన్యంలో చేస్తా ఉన్నారు. ఈ క్యాంప్ మాత్రం సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఇదే విధంగా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంతియాజ్ గారు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళ బిడ్డలకి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూస్తున్నాం ఇంతియాజ్ గారు ఉన్నారు సార్. మీరు ఏదైతే ఇప్పుడు సార్ మీరు ఏదైతే సేవా కార్యక్రమాలు ఇప్పుడు దాకా చేసినది, ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఇంతియాజ్ రాజకీయాలకు రావాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన కూడా ఇంతియాజ్ భాయ్ ఎన్ని చేస్తున్నారని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. దీని మీద చెప్తారు. ఏమండి, ఇప్పుడు మీరు చూశారు, ఇది నా సొంత నిధులతో చేస్తున్నాను. ఇంకా అదే కానీ నేను అందరి ద్వారా పబ్లిక్ ఎన్నుకుంటున్నారు, నువ్వు వస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. అదేవిధంగా ఏదో నేనైతే వచ్చాననుకోండి, ఖచ్చితంగా లక్షల మందికి సేవ చేస్తానండి. ఇప్పుడు నేను ఎంతమంది చేయగలుగుతున్నానో మార్నింగ్ నుంచి చూస్తున్నారు. ఇదే కాకుండా నా తోచిన సహాయాలు చాలా వరకు చేస్తున్నాను. ఇంకా నేను పాలిటిక్స్లో వస్తే ఎంత అద్భుతంగా చేస్తాను మీరే చూస్తారండి. నెల్లూరులో కూడా మీలాంటి వాళ్ళు కూడా నెల్లూరు నగరానికి కూడా కావాలని కూడా చాలా మంది కూడా కోరుకుంటున్నారు. అయితే సేవా దృక్పథంతో ఉన్న నాయకులు కానీ వాళ్ళ సేవా సంస్థలు చేసే వాళ్ళందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు. కానీ మీరు పోయినసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉన్నా మీరు కొంచెం వెనక తగ్గినట్టు అనిపించిన ఆలోచన కూడా వచ్చింది. అయితే మీరు ఆ రోజు కానీ పోటీ చేస్తుంటే ఎలా ఉండేది అనిపిస్తుంది? అదే ఆ రోజైతే నాకు షార్ప్ డైరెక్ట్ వచ్చారండి. వచ్చి ఎవరు నిలబడతావా పాలిటిక్స్ లో అంటే నేను అవ్వకాను. అంటే అప్పటికి నేను సడన్ గా ప్రిపేర్ లేను దాంట్లో. దాని తర్వాత ఇంకా ప్రజలందరూ కోరుకోవడం, నువ్వు రావాల్సింది కదా, నువ్వు రా, నీకు అంత సేవ ఇది ఉన్నప్పుడు నువ్వంతా అందరికి సేవలు చేస్తున్నావు, నువ్వు ఇలాంటి వాళ్ళు రావాలా, నువ్వు రా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరడంతో ఇంకా నేను నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పాల్గొని నేను నెల్లూరు నగరంలో ఏదైతుందో ఒక వ్యక్తి మీద ఒక పార్టీ మచ్చేసేవాళ్ళు, అలాంటి పరిస్థితి లేకుండా ఇంతియాజ్ అంటే అందరూ వాడనే విధంగా కూడా ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. దీని మీద ఏం చెప్తారు? మనకు పార్టీలతో కాదండి, మెయిన్ సేవ చేయాలండి. సేవనే నా ఇది నమ్యం. ఎందుకంటే మాకు ఆల్రెడీ మదీనా వాచ్ కంపెనీ అనేది దేవుడి వల్ల బ్రహ్మాండంగా నడుస్తుంది. మీ అందరి ఆశలతో ఆ దేవుడి ఆశలతో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే ఏదో కార్యక్రమం నేను చేయగలిగితే ఒక 500 మందిని చేయగలుగుతానేమండి. లక్షల మందికి చేయాలంటే మనకు పాలిటిక్స్ సపోర్ట్ ఉండాలా. ఖచ్చితంగా పాలిటిక్స్ లో వస్తాను. వచ్చి ప్రతి ఒక్క బీద వాళ్ళకి అసలు బీదతనం అనేది లేకుండా చేయాలని నా ఒక మెయిన్ అంబిషన్ అండి. ఇక్కడ ఇంతియాజ్ ఒకటే చెప్తున్నారు, రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఇప్పుడు నేను ఏదైతే సేవ చేస్తున్నా నేను ఇప్పుడు సేవ చేసే కొంతమందికి చేయగలను. అయితే రాజకీయాల్లోకి వస్తే దాదాపు వందలాది మంది వేలాది మంది కూడా సేవ చేసే అవకాశం కూడా నాకు కల్పిస్తారు. అయితే రానున్న ఎన్నికలు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, ఎమ్మెల్యేగా పోలీసుని గెలిచి నెల్లూరు నగరం కానీ నెల్లూరు సిటీలో ఏదైనా కానీ నెల్లూరు ప్రజలందరూ కూడా సేవ చేయడానికి కూడా నేను ముందుంటానని కూడా చెప్తున్నారు. ఎన్ఎల్ఆర్ నుంచి చిన్న నెల్లూరు.